హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం భేండి మసాలా చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కావాల్సింది భేండి, ఉప్పు, పసుపు, కారం అండ్ బేసన్. ఇవన్నీ వేసి మనము మిక్స్ చేయబోతున్నాము. దీన్ని కొంచెం వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇలా అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేట్ చేసి దాంట్లో మనం ఫ్రై చేసి తీయాలి. చూసారా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న దాన్ని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అవుతుంది. మీన్వేళ మనకి మసాలా కావాల్సిన దానికి ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఈతలోపు ఇది వేగుతూ ఉంటుంది. ఓకే, ఇలా అయిందండి. ఓకే, అదే కడాయి తీసుకున్నానండి. ఇంట్లో కొంచెం మనం ఆయిల్ వేద్దాము. సో దీంట్లోనే కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఎక్కిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు అండ్ ఆనియన్ బ్రౌన్ కలర్ అయిందండి. ఇప్పుడు కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీ వేసుకుందామండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనము బెండిలో వేస్తున్నాము, మీన్స్ బెండకాయలో వేస్తున్నాము సాల్ట్. సో మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు మనం దహి తీసుకున్నాము. దీంట్లో కొన్ని మసాలా యాడ్ చేయాలండి. నేను పెరుగు తీస్తానండి. ఈ పెరుగులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా. నేను ఆల్రెడీ బెండిలో కారం వేసాను కాబట్టి కొంచెమే తీసుకున్నానండి. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ మిర్చి తినరు. సో నేను కొంచెం తీసుకున్నాను. మీకు ఎంత మిర్చి కావాలో అంత, అంటే మీ టేస్ట్ తగ్గ మీరు వేసుకోవచ్చు. చేద్దాము. చూసారా, ఆఫ్టర్ మిక్స్. చూసారా ఫ్రెండ్స్, ఆల్రెడీ టమాటా మగ్గింది. సైడ్స్ నుంచి మనకి ఆయిల్ వస్తుంది చూసారా. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. దహి ఉంది కదా, పెరుగు ఉంది కదా, అది మిక్స్ చేస్తాము. ఇప్పుడు దహి మిక్స్ చేసానండి, అది పెరుగుది. ఓకే, ఇప్పుడు మనం ఫ్రై చేసిన బెండి వేద్దాం. కొంచెం వాటర్ వేస్తాను, మరి చిక్కగా ఉంది కదా, అందుకని కొంచెం వాటర్ వేస్తాను. ఇందులో కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 5 minutes కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. చూసారా ఫ్రెండ్స్, భేండి మసాలా అనేది రెడీ అయిపోయింది. దీంతో మనం రైస్తో కానీ అండ్ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ నా కామెంట్స్లో తెలపండి ఎలా ఉంటుంది. ఇంకోటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ ప్లీజ్.